చిన్న అణువు 9 నెలలు మలమూత్రములో పెరిగింది ఈ దేహము. బయటికి వచ్చేటప్పుడు నూలు పోగు లేదు దేహము పైన. పుట్టిన వాళ్ళు మరణించక తప్పదు కదా. మరణించిన తర్వాత ఏమవుతుంది? ఈ దేహము శవంగానే మారిపోతుంది. శరీరము నేనే అయితే అక్కడ డెడ్ బాడీ అక్కడే ఉంది కదా. మరి ఆ డెడ్ బాడీని ఇంట్లో ఎందుకు ఉంచుకోరు? మరి డబ్బుంటే ప్రేమిస్తారు, నగలుంటే ప్రేమిస్తారు, ఎవరైనా బంధువులైనా. కానీ ముక్కులో ప్రాణం పోతే ఎవరైనా ప్రేమిస్తారా చెప్పండి? ఉదాహరణకి సినిమా యాక్టర్ సౌందర్య గారిని తీసుకోండి, శ్రీదేవి గారిని తీసుకోండి, జయలలిత గారిని తీసుకోండి, ఎన్టీ రామారావు గారిని తీసుకోండి, అక్కినేని నాగేశ్వరరావుని తీసుకోండి, కృష్ణా గారిని తీసుకోండి, కృష్ణరాజు గారిని తీసుకోండి, రామోజీరావు గారిని తీసుకోండి, ఇందిరాగాంధీని తీసుకోండి, సద్దాం హుస్సేన్ గారు, అలెగ్జాండర్, ఇట్లా సృష్టిలో పుట్టిన మనిషి మరణించక తప్పలేదు కదా. ఆ శరీరాలన్నీ కట్టెల్లో కాల్చేశారు కదా, బూడిదైంది కదా. ఆ బూడిదై కుప్ప చేస్తుంటే ఒక పర్వతం అయ్యేది. పుట్టిన కానించి మనిషి సూకిస్తూ ఉన్నాడు. దేనికోసం? ఏదీ తేలేదు, ఏదీ తీసుకుపోనప్పుడు ఎవరికి శోకము? ఎందుకు ఈ శోకము? ఏ వస్తువైనా తెచ్చావా? ఏ వ్యక్తినైనా తెచ్చావా? తల్లి గర్భంలో వల్లకాటికి పోయేటప్పుడు ఏ వస్తువైనా నీతో తీసుకుపోతావా? ఏ వ్యక్తినైనా తీసుకుపోతావా? ఎందుకు ఇంత మోహము? ఎందుకు ఇంత అశాంతి? ఎందుకు ఈ బంధాలు? గాఢ నిధిలో నీకు ఎంతో ఆనందంగా ఉన్నావు, మెలకువలో కూడా అదే ఆనందంగా ఉండండి. ఇది ఏ జాగ్రత్త సుషుప్తి, ఇది ఏ రియలైజేషను.